బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇక మందు బాబులకు ఇది బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి మందు బాబులకు ఇది నిజంగానే బ్రేకింగ్ న్యూస్, ఒక షాకింగ్ న్యూస్. వినాయక నిమజ్జనాల నేపథ్యంలో 2 రోజుల పాటు అంటే రేపు ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు అయితే వైన్ షాప్లు, బార్లు, రెస్టారెంట్లు అయితే క్లోజ్ కానట్టు తెలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వార్త వినగానే మద్యం ప్రియులంతా కూడా వైన్ షాప్ ముందు క్యూ కట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కొన్ని వైన్ షాప్ల ముందు ఈరోజు ఆ రాత్రి వరకు కిటకిటగా జనాలంతా కూడా ఎవరైతే ప్రధానంగా మద్యం ప్రియులు ఉంటారో వీళ్ళంతా కూడా బారులు తీరి మరి 2 రోజులకు అవసరమైనటువంటి సరుకులు తీసుకెళ్లే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. రైట్, అసలు ఎందుకు మద్యం షాపులు బంద్ చేయబోతున్నారు, అసలు కారణం ఏంటి ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వ్యాప్తంగా మరి వైన్ షాపులు బంద్ ఉంటాయా, కేవలం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే ఉంటాయా, ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మందు బాబులకైతే బిగ్ షాకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే 2 రోజుల పాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి. ప్రధానంగా ఈ 2 రోజులు హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో బంద్ ఏర్పడబోతుంది. దీంతో మందు బాబులకు ఇది ఒక బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు. మందు బాబులకు బ్యాడ్ న్యూస్గా మనం చెప్పుకోవచ్చు. ఏదైతే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని గణేష్ నిమజ్జనం వేళ వైన్ షాపులు మూసివేయాలన్నారు. అయితే ఈ నెల 6వ తేదీ నుంచి 7వ తేదీ సాయంత్రం వరకు నిర్ణయం అమల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు హైదరాబాదు రాజకొండ పోలీస్ కమిషనరేట్ నుంచి ప్రకటనలు విడుదలయ్యాయి. తెలంగాణలో గణేష్ నిమజ్జనాలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఆయా జిల్లాలోని స్థానిక చెరువులు, ఏర్లు, వాగులు నిమజ్జనం చేసేందుకు అధికారులు అన్నీ సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలోని సెప్టెంబర్ 6వ తేదీన అంటే రేపు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు సో ఇక మద్యం షాపులు మందున్నట్టు తెలుస్తుంది. ప్రధానంగా ఖైరతాబాద్ నిమజ్జనం చేరిన సంగతి తెలిసిందే. అయితే అదే రోజు ఉదయం 6 గంటల నుంచి మద్యం దుకాణాలు బంద్ చేయాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక గణేష్ ఉత్సవాలు ముగింపు సందర్భంగా హైదరాబాద్లో వైన్ షాపులు 2 రోజులు మూసివేయాలంటూ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి 7వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, రెస్టారెంట్లు, కళ్ళు దుకాణాలు మూసివేయనట్టుగా అధికారులు తెలిపారు. అయితే స్టార్ హోటళ్లు, రిజిస్టర్ క్లబ్లకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. అధికారులు తీసుకున్న నిర్ణయం ద్వారా శాంతి భద్రతల పరిరక్షణకు, భక్తులు ఇబ్బంది లేకుండా నిమజ్జన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దోహదపడుతున్నాయి. ఇక నిబంధనలు ఉల్లంఘించి షాపులు తెరిస్తే కఠిన చర్యలు ఉంటాయంటూ పోలీసులు స్పష్టం చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామంటూ హెచ్చరించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా పోలీస్ ఉన్నతాధికారులు ప్రజలకు చెప్తున్నారు. ఇక ప్రజల నుంచి సహకరించాల్సిన అవసరం ఉందంటూ వాళ్ళు విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి. రైట్, మరోవైపు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఇదే తరహా ఆంక్షలు అమలవుతున్నాయి. ఆదిలాబాద్లో ఈ నెల 4వ తేదీ నుంచి 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ప్రాంతాల వారీగా వైన్ షాపులు బంద్ చేయాలంటూ స్థానిక అధికారులు ఆదేశించారు. పెద్దపల్లితో సహా పలు జిల్లాలో ఈ నెల 5న మద్యం దుకాణాలు మూసివేయాలంటూ కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిర్ణయాల నిమజ్జనం రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సురక్షితమైన వాతావరణాన్ని కల్పించేందుకే తీసుకున్నారు. ఇక గణేష్ నిమజ్జనం సమయంలో తాగి వాహనాలు నడిపి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో ఈ చర్యలు రవాణా భద్రతకు కూడా తోడ్పడినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నెల 6, 7 తేదీలో హైదరాబాద్ నగరంలో భారీగా వినాయక నిమజ్జనం జరగనున్నాయి. ముఖ్యంగా ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం సెప్టెంబర్ 6వ తేదీన జరగనుంది. ట్యాంకు బండిపై 2 రోజుల భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనికి అనుగుణంగా పోలీసులు ట్రాఫిక్ నియంత్రణలు అమలు చేస్తున్నారు. నిమజ్జన కార్యక్రమం సులభంగా, భద్రంగా జరిగేలా పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ విభాగాలు పటిష్టమైన ఏర్పాటు చేస్తున్నాయి. వైన్ షాపుల బంధుల నేపథ్యంలో మందు బాబులు ముందుగానే జాగ్రత్త పడుతున్నారు. సండే రోజు తమకు కావాల్సిన సరుకంతా కూడా ముందుగానే తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి కొన్ని వైన్స్ల ముందు అయితే ఇక మద్యం ప్రియులు క్యూ కడుతున్నారు. 2 రోజులకు సరిపడా మద్యాన్ని తెచ్చిపెట్టుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.